హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహి టెక్ ఇన్ఫో. నేను మహేంద్ర. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నేను మీకు 3D క్యూబ్ స్టైల్ వాట్సాప్ స్టేటస్ వీడియోని ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఈ స్టైల్ కానీ ఈ డిజైన్ కానీ మీకు చాలా బాగా నచ్చుతుంది. నేను క్రియేట్ చేసిన డెమోని ఒక 5 సెకండ్స్ చూపించిన తర్వాత మీకు నచ్చిన ఫోటో పెట్టుకొని బ్యాక్గ్రౌండ్లో మీకు నచ్చిన సాంగ్ పెట్టుకొని అద్భుతమైన స్టేటస్ వీడియో వితిన్ 5 మినిట్స్లో ఎలా క్రియేట్ చేసుకుంటారో స్టెప్ బై స్టెప్ అయితే గైడ్ ఇస్తాను. నేను ఈ టెంప్లెట్ క్రియేట్ చేయడానికి వాడిన ఫైల్స్ ఉంటుంది కదా, టెంప్లెట్, బోర్డరు, ఇవన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో టెంప్లెట్ డౌన్లోడ్ లింక్ అని ఇచ్చాను. దానిపైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా ఇదే టెంప్లెట్కి ఒక లవ్ సాంగ్ పెట్టి ఒక రోజు ముందే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను. చాలామంది చూశారు. అదే లవ్ సాంగ్ మీకు కూడా కావాలనుకోండి, డిస్క్రిప్షన్లో ఉన్న టెంప్లెట్ డౌన్లోడ్ లింక్ పైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు నేను క్రియేట్ చేసిన డెమోని చూడండి. ఆ తర్వాత ఎలా క్రియేట్ చేసుకుంటారో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నీ పరిచయముతో నా మది. సో చూశారు కదా, డెమో అయితే ఈ విధంగా మీరు కూడా మీ యొక్క ఫొటోస్ పెట్టి క్రియేట్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా సింపుల్గా. దీనికోసం మీరు కైనమాస్టర్ స్టోర్లో ఉన్న 3D క్యూబ్ అనే ఒక ఎఫెక్ట్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అది ఓవర్లేలో ఉంటుంది. దాని స్క్రీన్ షాట్ కూడా మీకు వీడియోలో చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? మీరు ఇలా క్రియేట్ చేయాలంటే మీ దగ్గర కంపల్సరీగా కైనమాస్టర్ ప్రో వెర్షన్ కావాలి. మీ దగ్గర లేకపోతే నేను డిస్క్రిప్షన్లో ఫస్ట్లోనే ఇస్తున్నాను. కైనమాస్టర్ ప్రో 4.11.15 రెడ్ కలర్ వెర్షన్. ఆ వీడియోని చూసి మీ కైనమాస్టర్ అయితే అప్గ్రేడ్ చేసుకోండి. మీకు అన్ని ఫీచర్స్ కూడా ఫ్రీగా వస్తాయి. ఓకేనా? ఇప్పుడు ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, మీరు ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ఫ్రెండ్స్, మీరు లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, మీరు లైక్ చేస్తే ఇలాంటి మంచి మంచి వీడియోస్ నేను మీకోసం తీసుకొస్తాను. ఫ్రెండ్స్, మీరు కొత్త వాళ్ళు అనుకోండి, ఈ ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే వీడియో కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఏదైనా ఒక చిన్న కామెంట్ పెట్టండి. సూపర్ అనో, నైస్ అనో, ఆసమ్ అనో మీరు కామెంట్ పెడితే ఇంకా మంచి మంచి టెంప్లెట్స్ వీడియోస్ తీసుకొస్తాను. ఓకేనా? కైన్ మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. ప్లస్ పైన టచ్ చేయండి. 3 ఆస్పెక్ట్ రేషియోలు అడుగుతుంది. 1:1 సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా వస్తుంది. మీడియా పైన టచ్ చేయండి. మీడియా పైన టచ్ చేసి మీరు ఎవరి ఫొటోస్ అయితే పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ ఫొటోస్ ఇక్కడికి చూస్ చేసుకోండి. నేను కొన్ని ఫొటోస్ సెలెక్ట్ చేసుకుంటాను. ఈ విధంగా కొన్ని ఫొటోస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న ప్రతి ఫోటోని టచ్ చేసి కత్తెర పక్కన ప్యాన్ అండ్ జూమ్ సింబల్ ఉంటుంది. 2 ఫింగర్స్ పెట్టి ఈ విధంగా జూమ్ చేసుకోండి. నేను చేస్తున్నా చూడండి. ఈ విధంగా మీరు కూడా చేసుకోండి. చేసుకొని ఈక్వల్ టు బటన్ టచ్ చేసి పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకొని అదే ఫోటో పైన సెలెక్ట్ చేసుకొని అడ్జస్ట్మెంట్లో కలర్ వాల్యూ పెంచి పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకొని ఇదే ఫోటోకి విగ్నేటెడ్ ఆన్ చేయండి. సో ఈ విధంగా పైన టిక్ మార్క్ మళ్ళీ ఇంకొక ఫోటో సెలెక్ట్ చేసుకొని కత్తెర పక్కన ప్యాన్ అండ్ జూమ్ సింబల్ సెలెక్ట్ చేసుకొని 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి ఫోటోని ఈ విధంగా సెట్ చేసుకొని ఈక్వల్ బటన్ టచ్ చేసి పైన టిక్ మార్క్ సెలెక్ట్ చేసుకొని ఇదే ఫోటోని సెలెక్ట్ చేసుకొని విగ్నేటెడ్ ఆన్ చేసి అడ్జస్ట్మెంట్లో కలర్ వాల్యూ పెంచి పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా మీరు ప్రతి ఫోటోను కూడా సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను సెట్ చేస్తున్నా చూడండి. ఈ విధంగా చేసి ఈక్వల్ టు బటన్ టచ్ చేసి పైన టిక్ మార్కు ఫోటో పైన టచ్ చేయడం, విగ్నేటెడ్, అడ్జస్ట్మెంట్, కలర్ వాల్యూ ఈ విధంగా పెంచడం. సో అంతే. పెంచేసిన తర్వాత మళ్ళీ ఇంకొక ఫోటో అడ్జస్ట్మెంట్, మళ్ళీ కత్తెర పక్కన ప్యాన్ అండ్ జూము ఇలా 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేయండి. ఈ విధంగా జూమ్ చేసేసి ఇలా పెట్టేసి ఈక్వల్ బటన్ టచ్ చేసి పైన టిక్ మార్క్ సెలెక్ట్ చేసుకొని ఇదే ఫోటోని సెలెక్ట్ చేసుకొని విగ్నేటెడ్ ఆన్ చేసేసి అడ్జస్ట్మెంట్లో కలర్ వాల్యూ పెంచుకోవాలి. ఈ విధంగా సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? పైన టిక్ మార్క్. ఇప్పుడు ఫోటోలు సెట్ చేయడం అయిపోయింది. మీకు ఫోటోకి మధ్యలో ఒక బాక్స్ ఉంటుంది. దీనిపైన సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు ట్రాన్సాక్షన్స్ అయితే వస్తాయి. ఇలా కిందకి రండి. లాస్ట్లో గెట్ మోర్ అని ఉంటుంది. దీనిపైన టచ్ చేయండి. చాలాసేపటికి మీకు ఒక స్టోర్ ఓపెన్ అవుతుంది. మీకు స్టోర్ ఓపెన్ అవ్వకపోతే సర్వర్ బిజీ అనో, ప్లీజ్ చెక్ ఇంటర్నెట్ కనెక్షన్ అంటే మీ ఫోన్ సపోర్ట్ చేయండి. అప్పుడు వెర్షన్ మార్చండి. సో మీ వెర్షన్ నుంచి వేరే వెర్షన్కి అప్గ్రేడ్ అయ్యి చూడండి. లేకపోతే వేరొక మొబైల్లో ట్రై చేయండి. అప్పుడైతే వస్తుంది. ఓకేనా? మీకు స్క్రీన్ పైన స్క్రీన్ షాట్ చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా 3D క్యూబ్ అని ఉంటుంది. దీన్ని ఇన్స్టాల్ చేసుకుంటే మీకు ఇలా ఫస్ట్లోకి వచ్చేస్తుంది. ఇక్కడికి 3D క్యూబ్ అని. దీన్ని సెలెక్ట్ చేసుకుని ఫస్ట్ క్యూబ్ ఇవ్వండి. పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ రెండో బాక్స్ పైన సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మళ్ళీ 3D క్యూబ్లోకి రండి. ఈ విధంగా రెండో ఎఫెక్ట్ ఇవ్వండి. పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకోండి. ఇలా ఏం చేస్తారంటే ఒక్కొక్క ఫోటోకి ఒక్కొక్క యానిమేషన్ అయితే ఈ విధంగా సెట్ చేయండి. ఇలా నేను 4 ఇస్తున్నాను. ఒకవేళ మీకు అయిపోతే మళ్ళీ ఫస్ట్ నుంచి పెట్టుకుంటారండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ ఫోటోని టచ్ చేసి కొంచెం దీని లెంత్ తగ్గించండి. సో ఎందుకంటే మీరు ప్లే చేసినప్పుడు కొంచెం ఫస్ట్లో ఎఫెక్ట్ ఉందని ఫొటోస్కి తెలియాలి కాబట్టి ఈ విధంగా చేయండి. మీకు ఈ విధంగా ఫోటో మారుతుంది. సో ఈ విధంగా మారిన తర్వాత ఫస్ట్కి రండి. లేయర్ పైన టచ్ చేయండి. మీడియా పైన టచ్ చేయండి. మీరు డిస్క్రిప్షన్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న టెంప్లెట్ ఉంటుంది కదా, దాన్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకొని ఇలా కొంచెం పెద్దగా చేయండి. అవసరమైతే లేకపోతే కత్తెర పక్కన మీకు స్పిల్లిట్ సింబల్ అంటారు. దీన్ని సెలెక్ట్ చేసుకొని పక్కన వైట్ బాక్స్ని టచ్ చేసి పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకొని ఇదే వీడియోని సెలెక్ట్ చేసుకొని సౌండ్ పైన సెలెక్ట్ చేసుకొని సౌండ్ పూర్తిగా తగ్గించండి. పైన టిక్ మార్క్ మళ్ళీ ఇదే వీడియో పైన సెలెక్ట్ చేసుకొని కిందకు వస్తే మీకు బ్లెండింగ్ అని ఉంటుంది. దీంట్లో స్క్రీన్ ఆన్ అప్లై చేయండి. ఈ విధంగా అప్లై చేసి పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఇదే వీడియో పైన సెలెక్ట్ చేసుకొని కిందకు వచ్చి మీరు
అడ్జస్ట్మెంట్లో కలర్ వాల్యూ పెంచండి. పెంచి పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నారు కదా, ఇప్పుడు ప్లే చేస్తే మీకు టెంప్లెట్ అప్లై అయిపోయి ఉంటుంది. ఈ విధంగా మీకైతే టెంప్లెట్ ఎఫెక్ట్ అయితే వస్తూ ఉంటుంది. తర్వాత ఏం చేస్తారంటే మీరు లేయర్ పైన టచ్ చేయండి, మీడియా పైన టచ్ చేయండి. మీరు డిస్క్రిప్షన్లో నుంచి డౌన్లోడ్ చేసుకున్న PNG ఇమేజ్ ఉంటుంది, దాన్ని ఇక్కడికి తీసుకోండి. ఈ విధంగా వస్తుంది. ఇలా చివరి పట్టుకొని పెద్దగా చేయండి. ఇలా పెద్దగా చేసేసి ఇలా కిందకి రండి. కిందకు వస్తే మీకు బ్లెండింగ్ అని ఉంటుంది, దీంట్లో స్క్రీన్ అని ఉంటుంది. ఇది అప్లై చేసి పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఇదే ఇమేజ్ పైన సెలెక్ట్ చేసుకొని దీన్ని ఎన్ని ఫొటోస్ పెట్టుకుంటే అంత ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. ఇలా ఫస్ట్కి రండి, మళ్ళీ ఇదే ఒక ఇమేజ్ పైన సెలెక్ట్ చేసుకొని కిందకు వస్తే మీకు అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది, కలర్ వాల్యూ పెంచండి. అప్పుడు చాలా బాగా కనపడుతుంది. పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు లేయర్ పైన టచ్ చేసి మీడియా పైన టచ్ చేసి మీరు డిస్క్రిప్షన్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న బోర్డర్ ఉంటుంది కదా, 1:1 బోర్డర్, దాన్ని ఇక్కడికి తీసుకోండి. ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని మీకు కత్తిరి పక్కన స్పిలిట్ సింబల్ అంటారు, దీన్ని సెలెక్ట్ చేసుకొని పక్కన నేను వైట్ బాక్స్ని టచ్ చేసి పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకొని దీన్ని ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. మీ ఫొటోస్కి ఈ విధంగా వైట్గా ఉంటే బార్డర్ ఇలా ఉంచండి. ఒకవేళ వైట్ మీకు నచ్చకపోతే ఇలా కిందకు వచ్చేసి మీకు బ్లెండింగ్లో ఓవర్లే అప్లై చేయండి. అది మీ యొక్క ఫొటోస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా, ఈ విధంగా చేసి ఒకసారి ప్లే చేసి వెరిఫై చేసుకోండి. ఈ యొక్క క్యామ్ పద్ధతిలో మీకు ఈ విధంగా ఫొటోస్ అయితే మారుతూ ఉంటాయి. అదేవిధంగా మీరు ఒక లవ్ సాంగ్ పెట్టుకోవాలని చెప్పాను కదా, మీకు ఒక లవ్ సాంగ్ కూడా ఇచ్చాను నేను. దానికోసం మీరు డిస్క్రిప్షన్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నా పర్లేదు, మీ సొంత సాంగ్ అయినా పర్లేదు. ఆడియో పైన టచ్ చేసి ఫోల్డర్స్ అనే బటన్లోకి వచ్చి ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో దానిపైన సెలెక్ట్ చేసుకొని ప్లస్ పైన క్లిక్ చేయండి. ఆ సాంగ్ ఇంపోర్ట్ అయిపోతుంది. సో క్రియేట్ చేయడం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని సేవ్ చేసుకుందాం. షేర్ పైన టచ్ చేసి 720లో 30 ఫ్రేమ్ రేట్ పెట్టుకొని బిట్ రేట్ 4 MBPS పెట్టుకొని ఎక్స్పోర్ట్ పైన టచ్ చేయండి. ఫ్రెండ్స్, మనమైతే ఈ విధంగా 3D క్యూబ్ స్టైల్లో అద్భుతమైన స్టేటస్ వీడియో క్రియేట్ చేసుకోవచ్చు. ఇది వీడియో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియోని లైక్ చేయండి. మీరు కొత్త వాళ్ళు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.